ఈ ఎల్ షేప్ సోఫా బ్యాక్గ్రౌండ్ ఈ హాల్కి ఒక కొత్త అందాన్ని అనేది క్రియేట్ చేసింది. ఇక్కడ ఒక వాల్పేపర్ ప్యాటర్న్ వేసాము. ఇక్కడ కృష్ణ క్లయింట్కి పర్సనల్గా కృష్ణ వాల్పేపర్ కావాలని అన్నారు. అందుకే ఇక్కడ వాల్పేపర్ కస్టమైజ్డ్ మనం కృష్ణ వాల్పేపర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఒకసారి మీరు సీలింగ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, కంప్లీట్ ఈ హాల్ సీలింగ్ కనుక అబ్జర్వ్ చేస్తే జీరో మెయింటెనెన్స్ సీలింగ్. ఎక్కడా కూడా మనకి కోవ్ లైటింగ్ కానీ గ్యాప్స్ కానీ సీలింగ్ అనేది ఎక్కడా లేకుండా ఒక కన్సీల్డ్ ప్యాటర్న్, క్లోజ్డ్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేశాము. దానికి తగ్గట్టు ఇక్కడ బ్యూటిఫుల్ షాండియర్ మీరు చూస్తున్నారు కదా, 2 ఫ్యాన్స్కి మధ్యలో షాండియర్ ప్రొవిజన్ అనేది ఈ హాల్కి ఒక నెక్స్ట్ లెవెల్ అట్రాక్షన్ అన్నట్టు ఇది. దాంతో పాటు రెగ్యులర్గా మీరు తీసుకునే లైట్స్, ఆ లైట్స్తో పాటు మోర్ బ్యూటిఫుల్ చిన్న లైట్స్ ఇక మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఈ చిన్న అంటే చాలామంది క్లయింట్స్ ఎందుకు అన్నెసెసరీ బడ్జెట్ పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు. కాకపోతే చిన్న చిన్న డీటెయిలింగ్స్ అనేది ప్రతి సైట్లో ప్రతి మనకి స్టేజ్లో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ ఇంపార్టెన్సే ఈ లైట్స్. ఇలా ప్రతిదీ కూడా డీటెయిలింగ్ కనుక తీసుకుంటేనే మనకి ఇంటీరియర్ అనేది ఒక కంప్లీట్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. కిచెన్ కనుక చూస్తే మీరు ఒక సింగిల్ కలర్ విత్ యాక్సెసరీస్, హార్డ్వేర్ అండ్ మనకి గ్లాస్ ఇవన్నీ ఒక కలర్ కాంబినేషన్స్తోని థీమ్ ప్రకారం డిజైన్ చేయడం జరిగింది. అంటే ఎక్కడ డబల్ కలర్ కాకుండా, డబల్ కలర్ వచ్చే దగ్గరనే మనకి ఎక్కడైతే యాక్సెసరీస్, గ్లాసెస్, అప్లయన్సెస్, మనకి రోలింగ్ షట్టర్ ఇట్లా యాక్సెసరీస్ ఇవన్నీ చూస్తున్నారు కదా. ఈ డార్క్ కలర్ అంటే బ్లాక్ విత్ లైట్ కలర్ క్రీమ్ ఈ రెండింటితో కాంబినేషన్ చేసాము. ఇక్కడ మనము జనరల్గా ట్యాండమ్ డ్రాస్ యూజ్ చేసాము. సేమ్ టైము టాండమ్ బాస్కెట్స్ ఇక్కడ యూజ్ చేసాము. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సాలిడ్ డోర్ ఇచ్చి లోపల ఇంటర్నల్ షెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇది కూడా మనకి మల్టీపర్పస్ స్టోరేజ్ ప్రకారం యూజ్ అవుతుంది. అంటే మీకు రెగ్యులర్గా డీమార్ట్ స్టోరేజ్ ఉంటుంది కదా, ఆ మంత్లీ గ్రాసరీస్ పట్టుకునే ఒక స్టోరేజ్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ రోలింగ్ షట్టర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు చూస్తే. సో ఈ రోలింగ్ షట్టర్ కూడా మనకి అప్లయన్సెస్ పెట్టుకునేందుకు, మిక్సీ కానీ గ్రైండర్ కానీ పెట్టుకునేందుకు, లేకపోతే రైస్ కుక్కర్ పెట్టుకునేందుకు ఇది యూజ్ అవుతుంది. కన్సీల్డ్ స్టోరేజ్ ప్యాటర్న్ అన్నట్టు. సో ఇక్కడ మీరు కలర్ కాంబినేషన్ కనుక చూస్తే వైట్ అంటే లైట్ కలర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ క్రియేట్ చేశాము. ఈ లైట్ కలర్ రావడం వల్ల కొంచెం మెయింటెనెన్స్ పెరిగిన కొంచెం కిచెన్ చూస్తే ఒక స్మార్ట్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ బాటమ్ లైటింగ్ కూడా చూస్తున్నారు కదా, ఎవ్రీ డీటెయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మీరు ఇంటీరియర్ ఎంత నీట్గా చేయించుకున్నా, ఎంత బ్యూటిఫుల్ కలర్లు వాడినా, ఎంత క్వాలిటీ మెటీరియల్ వాడినా అది ఎలివేట్ చేసేది ఎప్పుడు ఒక ప్రాపర్ డీటెయిలింగ్ లైట్ ఉన్నప్పుడే అది ఎలివేట్ అవుతుంది. సో ఈ టైల్స్ కానీ అండ్ ఈ గ్రానైట్ కానీ, ఇక క్వార్ట్జ్ కానీ మనకి ఏదైతే ఉంటుందో అది మాత్రం మనకి కలర్ కాంబినేషన్స్ త్రూ ఎలివేట్ అవుతుంది.